రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతము పాడి పాడి, ఉత్సాహ గీతము పాడి పాడి, ఆనంద గీతము పాడి పాడి, ఉత్సాహ గీతము పాడి పాడి, ధూపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు జొన్నలగడ్డ స్వరాజ్యం మరియు కుటుంబ సభ్యులు, వీరి కుమారుడు కుమార్తె కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, వై రామారావుకు ఆరోగ్యం తలంపులు నెరవేరాలని, జొన్నలగడ్డ అప్పారావు ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మిత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న మేకల అభయ్కి దేవుని దీవెనలు మెండుగా ఉండాలని, ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ మధురిక, అఖిలేష్, ఆద్య, రెజీనా, తిమోతి, అరుణ్ ప్రకాష్, సుభాషిణి, ప్రీతి, ప్రియాంక, అరుణకుమారి, రజనీకాంత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం పాల్వంచ విచారణ చెలిమల రాహుల్, అంజలి దంపతుల ప్రథమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, గర్భఫలం దయచేయమని కోరుతూ లింగాల మరియదాస్, నిర్మల జ్యోతి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం నగరపీఠం జ్ఞానపురం విచారణ గుల్లిపిల్లి కిరణ్ రక్షణలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ మిడతాడ లలితా కుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు వాక్యాన్ని బోధించుచున్న సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు చేస్తూ ఉన్నారు. కానీ తన సొంత గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు దానిని విశ్వసించలేకపోయినారు.
ఈయనకు ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చినది? ఈయన వడ్రంగి కుమారుడు కాడా? ఈయన సోదరి సోదరులు మన మధ్యలో లేరా? మరి ఎక్కడి నుంచి ఈ జ్ఞానం వచ్చింది అని వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. కానీ ప్రభువును మాత్రం వారు విశ్వసించడం లేదు. ఈయన మన మధ్యలో పెరిగినటువంటి వ్యక్తి అని వాపోతూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, తన సొంత ప్రవక్త తన సొంత గ్రామమున తన సొంత ప్రజల మధ్య తప్ప ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన గౌరవించబడతాడు. సొంత ప్రజలు మరి గౌరవించరు అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి వారి యొక్క అవిశ్వాసానికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఒక్క అద్భుత క్రియ కూడా వారి ముందు చేయలేకపోతున్నాడు, ఎందుకంటే వారి యొక్క అవిశ్వాసం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అవిశ్వాసంతో ఉంటే మనం ప్రభు నుంచి ఏమి కూడా పొందుకోలేం. కాబట్టి ఆయన ప్రభు చెంతకు ఎవరైతే వచ్చి ఉన్నారో వారందరిని చూసి ప్రభు ఏమన్నారంటే, నీ విశ్వాసము చొప్పున నీకు జరుగునుగాక అని చెప్పారు. కాబట్టి మన విశ్వాసాన్ని బట్టి మనము స్వస్థతను విడుదలను పొందుకుంటాం. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం, ప్రభువా మా విశ్వాసాన్ని అధికం చేయండి, మా విశ్వాసాన్ని పెంచండి అని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి ముందు మనం చేసినటువంటి పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కన్యకను వేద సాక్షి అయిన పునీత అగత మా కొరకు మీ కరుణ అర్థించునుగాక. ఆమె నిర్మలమైన కన్యత్వపు జీవితము జీవించుటలోను, వేద సాక్షి మరణం పొందుటలోను మహాసాహసమును ప్రదర్శించి మీ కృపకు పాత్రులాయెను. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మా క్రైస్తవ జీవిత పిలుపునకు విలువనకును ఉపయుక్తముగా జీవించుచు మరణించు క్షమ కొరకు మీకు సాక్షులముగా నుండి భాగ్యమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు తాను ప్రేమించు వానిని శిక్షించును. మొదటి పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 15వ వచనం వరకు. సహోదరులారా, మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందునంతగా ఎదిరింపలేదు. దేవుని పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములగు మాటలను మరచితిరా? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. ఏలైనా దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరించవలెను. ఏలైనా
దేవుడు మిమ్మును తన కుమారులుగా భావించుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును, కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. కుంటుబడిన మీ చేతులను, పట్టుతప్పిన మీ మోకాళ్ళను దృఢముగా నిలబెట్టుడు. కుంటుబడిన కాలు శక్తివిహీనము కాకుండా స్వతత పొందుటకు రుజువు మార్గంలోనే అనుసరింపుడు. తోడి ప్రజలతో ప్రశాంతత జీవితముకై ప్రయత్నింపుడు. పవిత్రమైన జీవితమును గడుపుటకై ప్రయత్నింపుడు. అది లేక ఎవరును ప్రభువును దర్శింపలేరు. దేవుని అనుగ్రహము పొందుటలో ఎవరును తప్పిపోకుండానట్లు జాగ్రత్త వహింపుడు. చేదు వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోకుండునట్లు జాగ్రత్త పడుడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల, ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల, ఆయన ప్రేమ అనాది నుండి, ఆయన ప్రేమ అనాది నుండి అనంతకాలం వరకును ఉండును. అనంత కాలము వరకు ఉండును. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ఆయన ఉపకారములను వేనిని మరువకము. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల, ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల, ఆయన ప్రేమ అనాది నుండి, ఆయన ప్రేమ అనాది నుండి అనంతకాలం వరకును ఉండును. అనంత కాలము వరకు ఉండును. తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభువు తన పట్ల భయభక్తులు కలవారి మీద జాలి చూపును. మనమెట్లు రూపొందితమో ఆయనకు తెలియను. మనము అట్టి మనుషులమని ఆయన జ్ఞప్తి యందు ఉంచుకొనును. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల, ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల, ఆయన ప్రేమ అనాది నుండి, ఆయన ప్రేమ అనాది నుండి అనంతకాలం వరకును ఉండును. అనంత కాలము వరకును ఉండును. కానీ ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి అనంతకాలం వరకును ఉండును. ప్రభువు నిబంధనను పాటించి ఆయన కట్టడలను అనుసరించు వారికి ఆయన రక్షణము తరతరముల వరకును లభించుచుండును. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల, ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల, ఆయన ప్రేమ అనాది నుండి, ఆయన ప్రేమ అనాది నుండి అనంతకాలం వరకును ఉండును. అనంత కాలము వరకు ఉండును. Hallelujah, hallelujah, hallelujah. 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 మార్గము నీవని, సత్యము నేనని, జీవము నేనని పలికెను. మార్గము నేనని, సత్యము నేనని, జీవము నేనని పలికెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah.
మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవన్నీ ఎట్లు లభించినవి, ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది, ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు, ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనువారి సోదరుడు కాదా, ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణమునను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడను అని యేసు వారితో పలికెను. ఆయన అచ్చట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థత పరిచెను. కానీ మరి ఏ అద్భుతమును అచ్చట చేయజాలకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనము విని ఉన్నాము. యేసు ప్రభువు తన సొంత పట్టణమునకు వచ్చెను. శిష్యులు కూడా ఆయన్ని వెంబడించి ఉన్నారు. విశ్రాంతి దినమున ఆయన ప్రార్థన మందిరంలో బోధించుతూ ఉన్న సమయంలో ఆ బోధన వినుచున్న వారందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఎందుకంటే అధికారపూర్వకంగా క్రీస్తు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తున్న సమయంలో స్వస్థతలు జరుగుతున్నాయి, విడుదల జరుగుతుంది, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఒక అధికారంతో ఆయన బోధిస్తున్నాడు. అందుకే ప్రభు అన్నారు, ఈహ పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది. అధికారపూర్వకంగా ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. కానీ తన సొంత గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు దానిని విశ్వసించలేకపోతున్నారు. వారు ఏమంటున్నారంటే, ఈయనకు ఇవన్నీ ఎట్లు లభించాయి, ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది, ఈయన ఇట్టి అద్భుత కార్యం ఎట్లు చేయుచున్నాడు అని వారందరూ కూడా అనుమానిస్తున్నారు. అవిశ్వాసంతో వారు పలుకుతూ ఉన్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు, యోసేపు, యూదా, సీమోనులు వీరి సోదరులు కారా, మన మధ్య వీరి అక్కచెల్లెలు లేరా అని తృణీకరిస్తున్నారు. కానీ విశ్వసించటం లేదు. దాన్ని బట్టి ప్రభు ఏమంటున్నారంటే, ప్రవక్త తన పట్టణములను సొంత ప్రజల వద్దను తప్ప ఎక్కడైనా గౌరవించబడతాడు. తన సొంత ప్రజలను వారి మధ్య గౌరవించబడడు ప్రవక్త. కాబట్టి ఆడ వాక్యం ఏం రాయబడిందంటే, అక్కడ కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థత పరిచాడు, కానీ ఏ అద్భుత కార్యములను అచ్చట చేయజాలకపోయాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరుంది. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని క్రీస్తు ప్రభువుకు పేరుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడు. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోతున్నాడు వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి. వారు విశ్వసించడం లేదు. వారి యొక్క అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన ఏం చేశాడంటే పరిసర గ్రామాలకు ఆయన వెళ్ళిపోయాడు. వారి యొక్క అవిశ్వాసానికి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే వారు విశ్వసించటము లేదు. కాబట్టి శిష్యుల యొక్క అవిశ్వాసాన్ని కూడా ప్రభు పరీక్షించి ఉన్నాడు.
గురుడివారు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ప్రభువా మమ్మల్ని తాకి స్వస్థపరచండి. ప్రభు వారిని అడుగుతున్నారు, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అన్నప్పుడు అవును ప్రభు అన్నాడు. వెంటనే మీ విశ్వాసము చొప్పున మీకు జరుగునుగాక అని ప్రభు చెప్పిన వెంటనే వారు స్వస్థతను పొందుకున్నారు. యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత తోమాసు గారు లేరు, పై గదిలో శిష్యులందరూ ప్రార్థిస్తున్నప్పుడు మరి ప్రభు ప్రత్యక్షమైనాడు. అప్పుడు తోమాసు గారు లేరు కాబట్టి ఆయన విశ్వసించలేదు. నేను ఆయన గాయాలలో నా వేలు ఉంచి ఆయన పక్కలో నా చేతి ఉంచిన తప్ప నేను విశ్వసించను అంటున్నాడు. అప్పుడు మరొకసారి యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అంటున్నాడు, నా ప్రభువా నా దేవా అని ఆయన ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, చూచి నమ్మువాడు కంటే చూడక నమ్మువారు ధన్యులు అంటున్నాడు ప్రభు. కాబట్టి మనం చూడకుండానే మనం విశ్వసిస్తూ ఉన్నాం. మన విశ్వాసాన్ని మనము రోజు రోజుకు అధికం చేసుకోవాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నారు ప్రభు. శిష్యుల యొక్క అల్ప విశ్వాసానికి ఆయన ఎన్నో మార్లు గద్దిస్తున్నారు. వారు పడవలో ప్రయాణం చేస్తున్న సమయంలో వారు మునిగిపోతున్నా మమ్మల్ని రక్షించని వేడుకుంటున్నారు. అప్పుడు వారి అల్ప విశ్వాసాన్ని ప్రభు గద్దిస్తున్నాడు. అల్ప విశ్వాసి అని గద్దిస్తున్నాడు. పేతురును కూడా మత్తయి సువార్త 14:31 అల్ప విశ్వాసి, ఎన్ని మార్లు నేను మీతో ఉండాలి అని వారి అల్ప విశ్వాసాన్ని గద్దిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 6:30 చూసినట్లయితే శిష్యులను చూసి వారి అల్ప విశ్వాసాన్ని గద్దిస్తున్నారు. 5,000 మందికి ఆహారం పంచినప్పుడు శిష్యులు ప్రభుతో ఉన్నారు, కానీ చిన్న సమస్య రాగానే వారి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. వారి అల్ప విశ్వాసాన్ని గద్దిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 17:20 మరి ఒక దయ్యం పట్టిన వ్యక్తిని శిష్యుల దగ్గర తీసుకొని వచ్చినప్పుడు వారు స్వస్థత పరచలేకపోతున్నారు, విడుదల కలిగించలేకపోతున్నారు. వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి ప్రభు వారిని గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము రోజు రోజుకు విశ్వాసంలో బలపడాలి, కానీ అవిశ్వాసంగా మనము మారకూడదు. అందుకే శిష్యులు ఏమంటున్నారంటే లూకాసు వార్త 17:5 ప్రభువా మా విశ్వాసాన్ని అధికం చేయండి, మా విశ్వాసాన్ని అధికం చేయండి. ఆనాడు శతాధిపతి కూడా యోహాను సువార్త 4వ చూస్తే అక్కడ కూడా ఆ యొక్క శతాధిపతి ప్రభువా నా విశ్వాసాన్ని కోల్పోకుండా నాకు శక్తినివ్వండి అని ప్రార్థిస్తున్నాడు. ఈరోజు మనం కూడా అడుగుతున్నాం, ప్రభువా నా విశ్వాసాన్ని బలపరచండి. యేసు ప్రభు తన సొంత ప్రజల దగ్గరికి వెళ్ళాడు. యోహాను సువార్త 1:10-11 ఆ సొంత ప్రజలే ఆయనను అంగీకరించలేదు, విశ్వసించలేకపోతున్నారు. కాబట్టి మన విశ్వాసాన్ని మనము రోజు రోజుకు అధికం చేసుకోవాలి. విశ్వాసంలో మనము బలపడాలి. అబ్రహాము ప్రభువుని విశ్వసించి ఉన్నాడు కాబట్టి ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు, కాబట్టి విశ్వాసులకు తండ్రిగా మారిపోయినాడు. ఎంతోమంది వ్యాధిగ్రస్తులు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు, కానీ ప్రభు ఏమంటున్నారు, మీ విశ్వాసం చొప్పున మీకు జరుగునుగాక. వారి విశ్వాసాన్ని బట్టే వారు స్వస్థతను విడుదలను పొందుకున్నారు. కాబట్టి మనము విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి. యేసు ప్రభువే తన సొంత ప్రజల మధ్య అద్భుత కార్యాలు చేయలేకపోయాడు. ఎందుకు? వారి అవిశ్వాసాన్ని బట్టి. అవిశ్వాసంతో ఉన్నట్లయితే మనం ప్రభు నుంచి ఏమి కూడా మనం పొందుకోలేము. విశ్వాసంతో మనం ప్రార్థించాలి, అప్పుడే ప్రభు నుంచి మనం పొందుకోగలుగుతాం. ఈనాటి మొదటి పట్టణంలో మనం విని ఉన్నాము. ఎబ్రీలకు రాసిన లేఖలో ఈ విధంగా రాయబడింది, కుమారుడా ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుడు, ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. తల్లిదండ్రులు పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుతూ ఉంటారు చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఒకవేళ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెరగలేదంటే వారు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల మాట కూడా వినరు. మొక్కై వంగనిది మ్రాణై వంగున అనే సామెతలు చూస్తూ ఉన్నాం. వారు చిన్నగా ఉన్నప్పటి నుంచే ప్రభువులో ఎదిగేలాగున మనం పెంచాలి, క్రమశిక్షణలో మనం పెంచాలి. యేసు ప్రభు జ్ఞానమందును ప్రాయమందును పెరుగుచు తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల్ని ప్రేమిస్తున్నారో వారిని క్రమశిక్షణలో పెంచుతారు, వారిని
మరి శిక్షించడానికి వెనుకాడరు. ఎవరైతే నిజముగా పిల్లల్ని ప్రేమిస్తున్నారో, మరి క్రీస్తు ప్రభువు కూడా ఎవరిని ఆయన ప్రేమిస్తున్నాడో వారిని మందలిస్తూ ఉంటాడు, వారిని సరిచేస్తూ ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో, నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలను ఆయన అధికముగా ఫలించడానికి సరి చేస్తూ ఉంటారు, అంటే కత్తిరిస్తూ ఉంటారు. ఎందుకు? అధికముగా ఫలించాలని. కత్తిరించడం వల్ల మరి బాధ కలుగుతూ ఉంది. ఎవరైనా మనల్ని సరిచేయడం వల్ల మనకు బాధ కలుగుతుంది. ఉదాహరణకు, తల్లిదండ్రులు పిల్లలకి ఏదన్నా జబ్బు పడినప్పుడు టీకా వేస్తారు, ఇంజక్షన్ వేయిస్తారు. అది కొద్దిపాటిగా నొప్పినిస్తుంది, కానీ తల్లిదండ్రులకు తెలుసు అది ఇవ్వడం వల్ల పిల్లలకు మంచి జరుగుతుంది, ఆరోగ్యం ఉంటుందని. దేవుడు కూడా కొద్దిపాటి కరెక్షన్ మనకి ఇస్తాడు, కొద్దిపాటి సరి చేస్తూ ఉంటాడు. అదెందుకు? మన అభివృద్ధి కోసం. మనం అధికముగా ఫలించాలంటే కత్తిరించబడాలి, చెడును కత్తిరించాలి. మంచిగా మనం పరిశుద్ధంగా జీవించాలంటే ఆ అవసరం లేని అన్నిటి కూడా కత్తిరించబడాలి. కత్తిరించినప్పుడు బాధ కలుగుతుంది, కానీ తర్వాత మంచి ఫలితాన్ని మనము చూస్తూ ఉంటాము. ఏలైనా దేవుడు ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి వానిని దండించును. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజముగా మనం ఎవరైనా ప్రేమిస్తున్నామంటే వారు తప్పు చేస్తున్నప్పుడు మనం సరి చేస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రభువు కూడా మనల్ని సరి చేస్తూ ఉంటారు. మీరు పొందిన బాధలన్నింటినీ తండ్రి విధించిన శిక్షగా సహింపుడు. ఎట్లనా? మీరు బాధపడుట దేవుడు మేము తన పుత్రునిగా భావించున్నాడని నిరూపించును. మరి మనల్ని సర్వాధికారం ప్రభువుకు ఉంది మన పైన. మనల్ని మరి కరెక్ట్ చేస్తున్నారంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి మనము ఎవరైనా సరి చేసినప్పుడు, పెద్దవారు తల్లిదండ్రులు సరి చేస్తున్నారంటే వారు మన మంచి కోరుతున్నారు, మనల్ని ప్రేమిస్తున్నారని మనము అర్థం చేసుకోవాలి. ఏలైనా తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును, కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందువాడు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్దిపాటి శిక్ష కావచ్చు, కొద్దిపాటి సరిచేయడం కావచ్చు, అది మనము అధికముగా ఫలించడానికే. బెత్తము ఎవరైతే వాడరో, ఎవరైతే పిల్లలను శిక్షించరో వారి పిల్లలు మరి చెడు త్రోవను పడి నాశనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి సరి చేస్తున్నామంటే వారిని మనం ప్రేమిస్తున్నాము, వారిని క్రమశిక్షణ నడుపుతున్నామంటే వారి మంచిని మనం కోరుతున్నామని తెలుసుకోవాలి. తోడి ప్రజలతో ప్రశాంత జీవితమునకై ప్రయత్నం చేయాలి, పవిత్రమైన జీవితం గడుపుటకై యత్నింపాలి. అది లేక ఎవరును ప్రభువును దర్శింపలేరు. పరిశుద్ధమైన జీవితం జీవించకుండా ఎవరు కూడా దేవుని సంతోషపెట్టలేరు. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలి. ఈనాటి పఠనాల్లో చూసాము. అదేవిధంగా ఈనాటి స్మరణ, పునీత అగాతమ్మ యొక్క స్మరణను మనము కొనియాడుతున్నాం. ఆమె కూడా పరిశుద్ధతకు స్థానం ఇచ్చింది, పరిశుద్ధంగా జీవించింది. ఆమె ఒక కన్యకగా, వేద సాక్షిగా ఉండి, నర్సులకు పాలక పునీతురాలుగా ఉంది. ఆమె ఒక ఉత్తమ కన్యగా ఆమె జీవించి ఉంది. సిసిలీ దేశమందు ఆమె కతానియా పట్టణంలో క్రీస్తు శకము 3వ శతాబ్దంలో ఆమె జన్మించున్నారు. బాల్యం నుండి ఆమె దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని ప్రేమించి తనను తాను ప్రభువుకు సమర్పించుకున్నది. అగాతమ్మ మరియమాతను ఆదర్శంగా తీసుకొని ఆమె ప్రభువుకు దాసురాలుగా, పవిత్ర కన్యగా మరి ప్రభువుకు తనను తాను సమర్పించుకున్నది. కానీ ఆ సమయంలో క్వింటాయిను అనే ఒక చక్రవర్తి ఆమెను వివాహం ఆడడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ పలు విధాలుగా ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆమె అంగీకరించలేదు. కాబట్టి పలు శారీరక కష్టమైన హింసలను ఆమెకు పెట్టి ఉన్నారు. ఇంకా ఏ శిక్ష ఆమె భరించాలో ముందుగానే తెలియజేసి ఉన్నారు. కానీ అగాతమ్మ మాత్రము భయపడకుండా ఆమె ఏమంటున్నారంటే,
ఏసే నాకు కాపరి, ఏసే నా ఊపిరి, ఏసుపైనే నేను నమ్మకం ఉంచాను, నా సర్వస్వము ఆయన కోసమే, ఎలాంటి హింసనైనా నేను ఆయన కోసము భరిస్తాను అని ఆమె తనను తాను ప్రభువుకు సమర్పించుకుంది. కానీ ఆమె మరెక్కువగా శిక్షించబడుతూ ఉంది. క్వింటాయును ఆమెను వివాహం ఆడడానికి మరింత ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు. ప్రభువు కోసం మరణింప వేద సాక్షులైన అపోస్తులను ఆమె ఆదర్శంగా తీసుకొని జీవిస్తుంది. అగాతమ్మ గారిని మరి ఆయన కొట్టించాడు, ఇనుప గోళ్ళతో రకించాడు, మరి శిక్షించి ఒక గదిలో ఆమెను బంధించి వేసి ఉన్నాడు. ఆ రాత్రి కాల సమయంలో ఆమె ప్రార్థిస్తున్నప్పుడు పేతురు మరి దర్శనమై ఆమెకున్నటువంటి ఆ యొక్క గాయాలన్నిటినీ స్వస్థతపరిచి ఆయన వెళ్ళిపోయాడు, ఓదార్చి వెళ్ళిపోయాడు. తర్వాత మరుసటి దినము మరి క్వింటాయును ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవడానికి చూసినప్పుడు ఆమె అంగీకరించలేదు. అప్పుడు ఆయన కోపంతో ఏం చేస్తున్నాడంటే అగవతమ్మను మరి బట్టలు విపదీసి ఆ యొక్క నిప్పులలో వేసి ఆమెను కాల్చివేస్తున్నారు. ఆ సమయంలో ఆమె ప్రార్థిస్తూ ఉంది. ఆ సమయంలో పెద్ద భూకంపం వచ్చింది. భూకంపం వస్తూ ఆయన కూడా ఆమె జపిస్తూ ప్రభువును స్మరిస్తూ తుది శ్వాసను ఆమె విడుస్తూ ఉన్నారు. ఆమె చివరి వరకు కూడా పరిశుద్ధంగా ప్రభువుకు సమర్పించుకుంది. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీతులు ఎందరో కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా జీవించి ఉన్నారు. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు అంటున్నారు, నేను మంచి పోరాటాన్ని పోరాడి ఉన్నాను, నా విశ్వాసాన్ని నేను కోల్పోలేదు, నిలబెట్టుకున్నాను, నేను పరుగు పందాన్ని నేను ముగించాను అని ఆయన తెలియజేస్తున్నారు. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఎవరైతే చివరి వరకు విశ్వాసాన్ని కోల్పోకుండా జీవిస్తున్నారో వారికి నేను జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తానని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం రోజు రోజుకు విశ్వాసంలో బలపడాలి, విశ్వాసాన్ని అధికం చేసుకోవాలి. ప్రభువునందు విశ్వాసం కోసం మనము చావడానికైనా సిద్ధంగా ఉండాలని పునీతులు మనకు నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజు రోజుకు మనము అపోస్తల వలె ప్రార్థన చేద్దాం. ప్రభువా మా విశ్వాసాన్ని అధికం చేయండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి రోజు రోజుకు మన విశ్వాసం బలపడాలి అంటే క్రీస్తు ప్రభువుకు అతుక్కొని మనం జీవించాలి, ఆయన మాట ప్రకారంగా మనం జీవించాలి, ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడే మన విశ్వాసాన్ని మనము బలపరుచుకుంటాము, అధికం చేసుకుంటాం. అప్పుడు ప్రభు నుంచి తగిన బహుమానాన్ని మనం పొందుకుంటాము. ఈ యొక్క కృప కోసం ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాము. అర్పణం ఇది మా సమర్పణం, ద్రాక్షరసములా ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, ద్రాక్షరసములా ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. మా హృదయ తోటలు విరగాసిన ఫలములు నీ కరుణ కరములతో స్వీకరించుమా. మా హృదయ తోటలు విరగాసిన ఫలములు నీ కరుణ కరములతో స్వీకరించుమా. ఆదరించుమా, అనుగ్రహించుమా, ఆదరించుమా, అనుగ్రహించుమా. నీ
దివ్య అర్పణగా స్వీకరించుమా, నీ దివ్య అర్పణగా స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థించుదము. ప్రభువా, తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, వేద సాక్షి అయిన పునీత అగతమ్మ స్మరణను కొనియాడుచు మేము స్మరించుచున్న అర్పణను మీకు అంగీకారయోగ్యము అగునుగాక. ఆమె భరించిన బాధలతో పెనుగులాడిన తీరు మీకు ప్రీతిపాత్రమాయను. అటులనే మా జీవితార్పణము కూడా మీకు ఆమోదయోగము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వేద సాక్షి అయిన పునీత అగతమ్మ క్రీస్తు వలె నీ మహిమ కొరకు తన రక్తమును దారపోసిన ఈ విధముగా అతని మరణమునందు మీ మహాకార్యములు ప్రత్యక్షమవుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతకు రుజువు చేయుచున్నావు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వారు మీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహింపము. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై మేము నిరతము పూజించుచు మీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంత నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థాన మగధమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అగాతమ్మ గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను,
కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసు దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకొసగిన ఆ భోజ్యం స్వీకరింపుమా. శుద్ధి నందుమా. మనకొసగిన ఆ భోజ్యం స్వీకరింపుమా. శుద్ధి నందుమా. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కన్యకును వేద సాక్షి అయిన పునీత అగతమ్మకు రెండంతల విజయమును ప్రసాదించి పునీతుల మధ్యన ఆమె ఖ్యాతిని అధికం చేసితేవి. ఈ దివ్య సంస్కార బలముతో మేము చెడుగున ధైర్యంతో విస్మరించి స్వర్గమహిమకు పాత్రలు మగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చూచెప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. ఓ నీతిమంతుడా, ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా, మమ్మాదరింపుమా. లిల్లీలు విరిసిన వివాహరమ్మను, లిల్లీలు విరిసిన వివాహరమ్మను, నీ చేత భూనినా ఓ సుగుణశీలుడా, నీ చేత భూనిలా ఓ సుగుణశీలుడా, పునీత జోజప్పా, ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా, మమ్మాదరింపు.